నమస్కారం. సో ఈరోజు పాఠశాల యాన్యువల్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు మరియు పాఠశాల ఉపాధ్యాయులకు, పాఠశాల విద్యార్థులందరికీ నమస్కారాలు. సో ఈ పాఠశాల వార్షికోత్సవం అంటే పాఠశాల గురించి, ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను కూడా ఈ పాఠశాల ఒక విద్యార్థినే. సో పాఠశాలతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటుంది కాబట్టి పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి. పాఠశాలను మనూరు పాఠశాల కాబట్టి మనందరం దీన్ని డెవలప్ చేసుకోవాలి. సో కొంచెం దూరం ఉన్నది అయినప్పటికీ మన పాఠశాల పిఎంసిలో ఎన్నిక కావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా పాఠశాలలు ఇప్పటికీ మూతబడే స్టేజ్లో ఉన్నాయి. సరైన సౌకర్యాలు లేక, విద్యార్థులు లేక, దీనికి తోడు నలుగురు టీచర్లు ఉంటే ఒక్క పిల్లవాడు, ఇద్దరు పిల్లవాళ్ళు ఉన్న స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఎందుకంటే రోజు చూస్తూనే ఉంటాం, మేము వెళ్తున్న స్కూళ్ళు కూడా అదే విధంగా ఉంటుంటాయి. సో కావున ఉన్నంతలో మన పాఠశాలకైతే మంచి విద్యార్థులు ఉన్నారు. దానికంటే అన్నింటికంటే ముఖ్యమైనది మన పాఠశాలకు ఉన్న ఉపాధ్యాయులు ఎప్పుడున్నా కానీ మంచి కోఆపరేషన్, వీళ్ళ కోఆపరేషన్ ఉండడం వలన పాఠశాల మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కానీ వేరే చాలా చోట్ల పాఠశాలలో ఎట్లుంటుంది అంటే ఉపాధ్యాయుల్లో గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల వల్ల ఏమవుతుంది అంటే ఊళ్ళతో సరైన సంబంధాలు ఉండవి, ప్లస్ పిల్లలకు సరిగా చదువు చెప్పరు. కానీ మన అదృష్టం ఏంటిది అంటే మన పాఠశాలకు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి. వాళ్లకు సరైన సహకారం అందిస్తే మంచి పాఠశాలగా రూపుదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు, పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు.